ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూన్ బ్లాగ్స్. నేను మీ ప్రవీణ. నేను చార్ట్స్ తోటి ఫ్లవర్స్ చూపించిన కదా. ఇప్పుడు వేస్ట్గా బట్టలు ఉంటాయి చూడండి, ఇంట్లో కూలరి లేకుంటే ఫ్యాన్ అన్నీ ఉంటాయి చూడండి బట్టలు. అవి ఇలాంటి బట్టలు ఇలాంటివి నేను పెద్ద బట్టలు తీసుకున్నా, ఇంట్లో ఉండే వాటితోటి ఇలా తయారు చేసిన నేను ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేసుకున్నా. అప్పుడు చూపించాను చూడండి, ఇలా చిన్న చిన్నవి చేయించినవి ఇంకొక వీడియోలో, ఫస్ట్ వీడియోలో ఉంటాయి. ఇలా చూపించినవి చూడండి, అలాంటివే పెద్దగా కట్ చేసుకొని రౌండ్గా పెద్దగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకొని షేప్ కట్ చేసుకుంటే ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది, పెద్దగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని దీనికి అతికిస్తాను నేను. అట్లానే ఇప్పుడు నేను వట్టలను రౌండ్గా కట్ చేసుకొని దానికి చాట్ అంటించిన, కలర్ చాట్స్ అంటించిన. ఇదిగో పింక్ కలర్ ఇట్లా చాట్ ఫ్లవర్స్ చేసిన నేను. ఇప్పుడు వాటిని వీటికి అతికించుకోవాలి. ఇలా నేను అతికించుకున్నాక చూపిస్తాను. అన్నీ బట్టలకు పేకలు అంటేసుకొని వాటికి అతికించినాక దాని మీద ఫ్లవర్స్ పెట్టుకోవాలి. పెద్ద ఫ్లవర్స్ తిరుగులో పెట్టాలి, చిన్న ఫ్లవర్స్ ఏమో మధ్యలో పెట్టాలి. ఈ బట్టలు ఉన్నాయి చూడండి, ఈ బట్టల్ని మీరు ఫ్లవర్స్ చార్ట్స్ ఫ్లవర్స్ ఏం తయారు చేసుకోకుండా కూడా బట్టలను యూజ్ చేసి కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఉట్టి బట్టల్ని కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకొని ఇవి ఉన్నాయి కదా, ఇట్లా పెట్టుకోవచ్చు. న్యూస్ పేపరు, పాత క్యాలెండర్లు ఇట్లా ఉంటాయి కదా, అవి అయినా సరే కట్ చేసుకొని దీని మీద అంటేసుకొని ఈ మొత్తం ఇట్లా దీనికి నేను కొన్నే పెడుతున్నా, ఇట్లా రౌండ్గా ఇట్లా పెడుతున్నా కదా. ఈ బట్టల్ని తీసుకొని మొత్తం ఇట్లా నింపేయచ్చు. దీని మీద చూపిస్తాను మీకు. ఇలా నింపేసుకోవచ్చు. ఈ చార్ట్సే కాకుండా ఆ న్యూస్ పేపర్లు, పాత క్యాలెండర్లు ఉంటే వాటిని కూడా ఇట్లా అంటేసుకుంటే ఇంట్లో స్టైల్గా బాగుంటుంది. ఒక వెహికల్ అయితే అయిపోతుంది, ఏం అవసరం ఉండదు. ఇంకా మొత్తం బట్టలతోటి తయారు చేయాలంటే ఫేవికాల్ దానికి అంటేసుకొని అక్కడ అతికించుకుంటున్నాను చూడండి. మొత్తం అయిపోయాక లుక్ బాగుంటుంది చూడండి. దీన్ని ఇవి ఉన్నాయి కదా, నేను ఈ షేప్లో తీసుకున్నాను. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, రౌండ్గా తీసుకోవచ్చు, డబ్బా షేప్లో తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఎట్లా ఊడిపోతాయి, గట్టి అతుకు వేసుకోవడానికి కొంచెం ఆరేదాకా ఉంచాలి.
ఇవి తయారయ్యేందుకు 2 ఫెవికాల్ కావాలి. ఎందుకంటే బట్టలు అతికించుకోవడానికి ఒకటి, ఫ్లవర్స్ అతికించుకోవడానికి ఒకటి, 2 అయితే సరిపోతాయి. అందుకు 3 రోజులు టైం తీసుకున్నా. ఇలా గట్టిగా ఒత్తుకుంటే మంచిగా అంటుకుంటుంది అన్నట్టు బట్టలు. లేకుంటే బట్ట కదా చాటు తొందరగా అతుక్కుంటుంది కానీ బట్ట తొందరగా అతుక్కోదు, కొంచెం మారాలి. ఇలా మొత్తం ఆ బట్టలని అతికేసుకున్న తర్వాత ఫ్లవర్స్ పెట్టుకుంటాం మీద, అవి పెట్టినట్టే ఫ్లవర్స్ మొత్తం చేతికి గమ్ము అంటుకపోయింది ఫేకల్. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అన్నీ అక్కడక్కడ పెట్టేసుకోవాలి, లేకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం, అక్కడిది ఇక్కడిది అక్కడ పెడతాం. కన్ఫ్యూజ్ కావద్దంటే ఫ్లవర్స్ ఎక్కడి అక్కడ పెట్టేసి కన్ఫ్యూజ్ పెట్టుకొని మళ్ళీ తీసి ఫేవికాల్ అంటేసి అతికించుకోవాలి, అయిపోతుంది. ఇక ఇలా అంటేసుకోవాలి మొత్తం. ఇట్లా అన్ని ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఫేవికాల్ అతికించి అన్నిటినీ ఈ ఫ్లవర్స్ని వీటికి అతికిస్తే అయిపోతుంది. మంచిగా అతికేది, ఫ్లవర్స్ ఊడిపోతాయి, కొంచెం ఆరితే చాలు, మొత్తం అంటుకున్నట్టే కానీ కొద్దిగా ఆరిపోతుంది. నేను వీడియో చేసి మొత్తం కట్ చేసి ఫ్లవర్స్ చేసి బట్టలు కట్ చేసి అన్నీ చూపిస్తుంటే కానీ మస్తు లేట్ అవుతుంది, టైం బాగా అవుతుంది, అట్లా మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నేను డైరెక్ట్ ఫ్లవర్ చేసిన, ఆల్రెడీ ఫ్లవర్ చేసిన లవ్ షేప్లో ఫ్లవర్ చేసిన చూడండి, అలా ఉన్నాయి ఇవన్నీ చూడొచ్చు. ఓన్లీ ఇది బట్ట కట్ చేసుడే కదా, అవి రౌండ్గా కట్ చేసుకుంటా, అది మీరు కట్ చేసుకోవచ్చు. ఖాళీ అతికిచ్చేస్తే అయిపోతుంది. అది చూపించవచ్చు కానీ లేట్ అయిపోతుంది బాగా. ఫ్లవర్ చేసి అన్నీ బట్ట కట్ చేసుకొని అన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది, బాగా లెంత్ అవుతుంది వీడియో. సంక్రాంతి కదా, పతంగులు ఎట్లా ఎగరేసిన పూరలు అదే వదులుతున్నారు మొత్తం. అన్ని ఫ్లవర్స్ ఇట్లా అతికించుకొని కొద్దిసేపటిదాకా అట్లనే ఉంచాలి, ఒక 2 నిమిషాలు అంతే. ఎందుకంటే కింద పడిపోతాయి, గట్టిగా అతకదు కదా ఇవి ఫ్లవర్స్. ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు వీటికి అతికిస్తున్నా చూడండి, బట్టకు అతికించుకుంటున్నా చూడండి, అన్నీ అలాగనే అతికించుకోవాలి. మీకు దీనికి ఫ్లవర్స్ చేసుడికే లేట్ అవుతుంది, బట్ట కట్ చేసుడే అంత లేట్ కాదు, తొందరగానే కట్ చేసుకోవచ్చు. రౌండ్గా ఇట్లనే కదా, డబ్బా షేప్లోనే కదా, తొందరగా కట్ చేసుకోవచ్చు అట్లా. ఫ్లవర్స్ బొకేలు అవి ఇవి కొంటాం కదా ఇంట్లో పెట్టడానికి, పూల కుండీలు లేకుండా చూడ అవన్నీ కొంటాం కదా. రియల్ పూలు అయితే ఏం కాదు, ప్లాస్టిక్ ఇలా ఉంటాం కదా, అవి కొనే బదులు ఇవే చేసుకొని ఇట్లా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా ఉంది, అయిపోయింది. ఇంకా ఉంది, మధ్య మధ్యలో పెట్టాలి ఫ్లవర్స్ అన్నీ, పెడతా. మొత్తం అయిపోయినాక చూపిస్తా చూడండి. ఈ పెద్ద ఫ్లవరు నెక్స్ట్ వీడియోలో చూస్తా, ఈ వీడియోలో చూపించలేదు ఎందుకంటే బాగా లేట్ అవుతుంది దీనికి, ఈ ఫ్లవర్కి. లేట్ ఏం కాదు కానీ తొందరగానే అయిపోతుంది, కానీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకున్నా కాబట్టి దీన్ని కూడా రెడీ చేసుకొని చూపిస్తున్నా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ చిన్న చిన్న ఉన్నాయి చూడండి, అవి కూడా అలానే చేసుకున్నా, ఫస్ట్ వీడియోలో చూపించిన చూడండి అలానే చేసుకున్నా. ఇవి మధ్యలో పెట్టడానికి, ఈ మధ్యలో పెట్టడానికి ఇవన్నీ
చిన్నవి. నా లాంగ్వేజ్ ఇంతే ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ సైడ్ హైదరాబాద్ సైడ్ పుట్టినా కానీ నేను పెరిగిందంటే నిజామాబాద్లోనే, మొత్తం అక్కడనే చదువుకున్నా. అందుకే ఇట్లా కొంచెం వెరైటీ ఉంటుంది భాష. ఎందుకంటే అక్కడ అత్తరు పోతారు అనుకుంటా మాట్లాడతారు కదా, అదే అలవాటు నాకు. చిన్న ఉన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇక్కడ వచ్చి ఓ 10 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా మారలేదు. కొంచెం అట్లనే వస్తుంది లాంగ్వేజ్. అంటే మొత్తం రాదు, కొద్దిగా కొద్దిగా అంతే వస్తుంది లాంగ్వేజ్. ఫస్ట్ సెట్ చేసుకొని పెట్టుకుంటే అంటించుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఒకటి అటు ఒకటి ఇటు పెడతాం మనం అనుకున్నట్టు కాకుండా, అందుకని. ఇప్పుడు చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ నాకు నచ్చినట్టు సెట్ చేసుకుంటున్నా. కలర్స్ అన్నీ నచ్చినట్టు సెట్ చేసుకున్న తర్వాత దానికి ఫెవిక్విక్ పెట్టుకొని అతికించుకుంటే అయిపోతుంది. అయిపోయింది. అన్నిటికీ ఇలా అతికించుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సౌండ్ బాగా అవుతుంది బయట, ఎందుకంటే సంక్రాంతి కదా, సంక్రాంతి పండుగ కదా, 3 రోజులు. పిల్లలు మొత్తం పతంగులు ఎగిరేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. ఇలా బట్టలతోటి, ఖాళీ బట్టలతోటి కూడా ఈ రౌండ్ చేసుకొని ఇట్లా మొత్తం పెట్టుకొని న్యూస్ పేపర్ పెట్టుకుంటే అందులో మధ్యలో చిన్న ఫ్లవర్ ఒకటి పెట్టినా కానీ ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ ఒకటి పెట్టినా కానీ బాగుంటుంది. ఒక చాట్ తెచ్చుకొని చూడండి ఎలా ఉంది. దీనికి కొంచెం ఇంకా కొంచెం స్టైల్ కొట్టేందుకు నేను ఇది చేసుకున్నా. చూడండి ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకుని ఇలా బాగుందా. ఈ స్టార్స్ అతికిస్తా వీటికి అక్కడక్కడ. అయిపోయినట్టు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కాకపోతే ఇవి స్టార్స్ అంటే వేసుకుంటున్నాను. ఇది కిందికి
ఉన్నాయి చూడండి, అది ఉంటే బాగుందా లేకుండా సింపుల్గా ఇది ఒకటే ఉంటే బాగుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయిపోయింది. దీన్ని తీసి గోడకు తగిలేసుకుంటే సూపర్ కొడుతుంది. ఇప్పుడు మొత్తం ఫ్లవర్స్ తోటి అది మొత్తం తయారైపోయింది, రెడీ అయిపోయింది. అక్కడ లవ్ షేప్లో ఉంది చూడండి, అది అప్పుడు మొన్న చేసింది, ఫస్ట్ పెట్టిన వీడియో ఉంది అది. ఇప్పుడు చేసిందేమో ఇక చూడండి కనిపిస్తుంది చూడండి, బాగా కనిపిస్తుంది కదా, గోడకు మొత్తం ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఇది గోడ పింక్ కలర్ కాబట్టి ఇవి కనిపిస్తలేవు సరిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.